ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన చేసుకున్నారా? ప్రతిరోజు కూడా మనము ప్రార్థనతో రోజుని ప్రారంభించాలి. ఈరోజు దేవుని మాటతో మిమ్మల్ని బలపరిచి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరికి కూడా, ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైన సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అది ఆర్థికంగా కానీ, అనారోగ్యంగా కానీ, మానసికంగా కానీ, లేదు నీ దగ్గర డబ్బు ఉంది, అందం ఉంది, పరపతి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేని పరిస్థితి. ఇలా ఏదో ఒక రకంగా సాతాను నిన్ను శోధిస్తూనే ఉంటాడు. ఈరోజు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో, ఏ ఇబ్బందిని బట్టి అయితే కృంగిపోతున్నావో నాకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. కానీ ఒక మాట చెప్పమంటారా? ఆనాడు నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు ఈరోజు నీ కన్నీటిని, నీకున్న సమస్యలను నీ నుండి తీసివేసి సంతోష హృదయమును నీకు ఇస్తాడు. నమ్ముతున్నావా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఈరోజు గొప్ప మాటలతో మమ్మల్ని బలపరిచావు. అవును తండ్రి, నీవు మాకున్న ఈ సమస్యలన్నిటి నుండి మమ్మలను విడుదల చేసి నీవు మాకు సంతోష హృదయాన్ని ఇస్తావు, మాకు విశ్రాంతినిస్తావు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చావు తండ్రి, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని. ఈరోజు మా మీదున్న ప్రతి భారము, ప్రతి సమస్య ఈరోజు నీ సన్నిధిలో మేము విడిచిపెడుతూ ఉండగా నీవే మాకు విశ్రాంతిని, సంతోషమును, ఆనందమును కలుగచేయమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఈ ఉదయకాలం ఈ విధంగా ప్రార్థనలో ఏకీభవించుటకు నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో వారందరినీ దర్శించండి. ఈ రోజంతటిలో కూడా ఘన విజయమును వారికి అందించండి. వారు చేయు ప్రతి పనిని దీవించండి. అయ్యా, వారు ఏ పని అయితే మరి తలపెట్టి ఉన్నారో, నూతన కార్యములు తలపెట్టి ఉన్నారో వాటన్నిటిని దీవించండి. ప్రభువా, ఈ రోజంతటిలో సాతాను మీద విజయాన్ని, పాపముల మీద విజయాన్ని, అయ్యా మరి ఈ లోక ఆకర్షణల మీద విజయాన్ని మాకు అందించండి. ప్రభువా, నీ దేవదూతల్ని కావలి ఉంచి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని అడుగుతూ ఉన్నాం. ఈ రోజంతటిలో కూడా ప్రభువా నీవే తోడై ఉండి, ప్రభువా నీవే నీ రెక్కల చోటున మమ్మల్ని కాపాడుమని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే జన్మదినం జరుపుకుంటున్నారో, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో వారిని దీవించి నూతన దయా కిరీటమును వారికి అందించమని ప్రభువా నీ కృపచేత వారందరినీ భద్రము చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభువా, నీ మాటలు వారిలో స్థిరపరిచి అయా నిత్య జీవపు వారసులుగా వారు మారునట్లుగా, అనేక మందికి సాక్షులుగా వారు ఉండునట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.